హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో చూద్దాం. ఇవాళ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి, ఒక్కొక్కటి క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ వచ్చేసి మనకి 28 మార్చికి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయో చూద్దాం. 28 మార్చికి సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్. సో ఫస్ట్ వచ్చేసి ప్రధానమంత్రి వందన్ వికాస్ యోజన అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చింది. ఆ స్కీమ్లో వచ్చేసి ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏమున్నాయి, సో దీనికి నోడల్ ఏజెన్సీ ఏముంటుందో ఇప్పుడు మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి వందన్ యోజన. వన్ అంటే ఏంటి, మనకి వనము అని. సో తెలుగులో వచ్చేసి వనము అంటాం కదా, అంతే ఫారెస్ట్ అని చెప్పేసి అర్థము. సో దీని ప్రకారం చూస్తే రీసెంట్లీ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ సెడ్ ఇన్ ది లోక్సభ 15 lakh rupees for Vandan Yojana Kendra were given under the Pradhanamantri Dhan Vikas Yojana. So ఈ ప్రధానమంత్రి వన్ ధన్ వికాస్ యోజన కింద మొత్తం 15 లక్షలు, ఒక్కొక్క కేంద్రానికి వచ్చేసి 15 లక్షలు అనేది ఇస్తున్నా అని చెప్పేసి లోక్సభలో చెప్పారు. తర్వాత ఫర్ ది సపోర్ట్ ఆఫ్ లైవ్లీవుడ్ యాక్టివిటీస్ ఆఫ్ ది ట్రైబల్ పీపుల్ ఇన్ ది కంట్రీ. ఇక్కడ చూడండి, ట్రైబల్ పీపుల్ ఇది ఎందుకు తీసుకొచ్చారంటే మేజర్గా ట్రైబల్ పీపుల్ని వాళ్ళని కూడా రిజన్ అంటే వాళ్ళకి చైతన్యం తీసుకురావాలి, వాళ్ళ ఇన్కమ్ కూడా పెంచాలనే ఉద్దేశంతో దీనే తీసుకొచ్చారు. సో ఈ కేంద్రాస్ ఉంటాయన్నమాట. ఈ కేంద్ర ప్రభుత్వం అనేది కేంద్రాస్ తీసుకొస్తుంది. అంటే వందన్ వికాస్ యోజన కింద కేంద్రాస్ ఉంటాయి. ఈ కేంద్రాస్కి ఒక్కదానికి 15 lakhs అయితే ఇస్తున్నారు. తర్వాత ద వందన్ స్కీమ్ ఈజ్ ఇనిషియేటివ్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండ్ ట్రైపెడ్. ఇక్కడ చూడండి, 2 ఆర్గనైజేషన్స్, ఒకటి వచ్చేసి ట్రైబల్ అఫైర్స్కి, ఇంకోటి వచ్చేసి ట్రైపెడ్. ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిసి ఈ వందన్ యోజన కింద అయితే ఈ డెవలప్ చేయడానికి, ట్రైబల్స్ని డెవలప్ చేయడానికి తీసుకొచ్చింది. ఇదొకటి. సో దీనికి సంబంధించిన ఇంకా డేటా చూడండి, ఇక్కడ డేటా ఏమి ఇచ్చారంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ ది 14th April 2018. సో మామూలుగా ఈ స్కీమ్ అనేది 2018 సంవత్సరంలో, 14, సో ఏప్రిల్ 14వ తేదీన అయితే తీసుకొచ్చారు ఈ స్కీమ్ని. సో సీక్స్ టు ఇంప్రూవ్ ట్రైబల్ ఇన్కమ్స్ త్రూ ది వాల్యూ అడిషన్ ఆఫ్ ది ట్రైబల్ ప్రొడక్ట్స్. సో మనకి చూడండి, ట్రైబల్స్ కొన్ని ప్రోడక్ట్స్ అనేవి తీసుకొచ్చి ఫారెస్ట్ అడవుల్లో నుంచి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు కదా, ఆ ట్రైబల్ ప్రోడక్ట్స్ అనేవి చాలా క్వాలిటీగా ఉంటాయి, ఎందుకంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా. సో ఈ విధంగా మన దేశంలో మొత్తం కూడా ఈ ట్రైబల్ ప్రోడక్ట్స్ ఉన్నటువంటి వాల్యూ అనేది తెలియాలి, ప్రతి ఒక్కరికి దాని గురించి తెలియాలనే ఉద్దేశంతో దీన్ని అయితే తీసుకొచ్చారు. సో ఇందులో వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ చేయడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఇక్కడ. తర్వాత the scheme will be implemented through the Ministry of Tribal Affairs and as a nodal department at the central level and TRIPED at the nodal agency at the national level. ఇక్కడ చూడండి, సెంట్రల్ లెవెల్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ పరంగా మొత్తం వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. మినిస్ట్రీ ఎవరు ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఉంటుంది. తర్వాత మనకి నేషనల్ లెవెల్లో నోడల్ ఏజెన్సీ ఏమంటే ట్రైఫెడ్ అనేది ఉంటుంది అనమాట. సో ట్రైఫెడ్ ఇంతకుముందు డిస్కస్ చేస్తాం కదా, ఈ ట్రైఫెడ్ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఎట్ ది స్టేట్ లెవెల్ స్టేట్ నోడల్ ఏజెన్సీ ఫర్ ది MFCs at the district level collectors envisaged the play a పివట్ రోల్ ఇన్ ది స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అట్ ది గ్రాస్ రూట్ లెవెల్. అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఈ స్కీమ్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఇక్కడ మేజర్గా మనకి చూడండి, సెంట్రల్ లెవెల్ తీసుకున్నారు, నేషనల్ లెవెల్లో తీసుకుంటున్నారు, తర్వాత మనకి స్టేట్ నోడల్ ఏజెన్సీ తీసుకుంటున్నారు, ఇంకా మళ్ళీ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా దీని అయితే డెవలప్ చేస్తున్నారు. అంటే మనకి టాప్ టు బాటమ్ అప్రోచ్ మొత్తం కూడా ఈ స్కీమ్ అయితే డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో తీసుకుంటూ ఉన్నారు. తర్వాత లోకల్లీ కేంద్రాస్. సో లోకల్గా కేంద్రాస్ అనేవి పెడతారని చెప్పారు కదా, ఈ కేంద్ర ప్రకారం చూస్తే కేంద్రాస్ ఆర్ ప్రపోజ్డ్ టు బీ మేనేజ్డ్ బై ఏ మేనేజింగ్ కమిటీ. అంటే మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఈ విధంగా కొన్ని కమిటీస్ని కూడా తీసుకొస్తూ ఉన్నారు. సో కన్సిస్టింగ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది వందన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్ ది క్లస్టర్. ఇక్కడ ఏం చేశారంటే SHGs అనమాట. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారు కదా, వీళ్ళని తీసుకొచ్చేసి ఈ కమిటీస్లో పెట్టి దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఒకటి సెంట్రల్ లెవెల్లో, నేషనల్ లెవెల్ మొత్తం, తర్వాత స్టేట్ లెవెల్లో ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా దీన్ని అయితే తీసుకొస్తున్నారు. అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా తీసుకొస్తున్నారు అనమాట. సో దీంతో ట్రైబల్లో ఇన్కమ్ అనేది డెవలప్ చేయాలి అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ చూడండి, నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి సీ స్లగ్స్ అనమాట. సో సీ స్లగ్స్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. అసలు ఏంటి ఈ సీ స్లగ్స్ అంటే ఏంటంటే మనకి ఇమేజ్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంటాయి. ఈ సీ స్లగ్స్కి సంబంధించినటువంటి నత్తల్లాగా ఉంటాయి అనమాట. సో నత్తల్లాగా ఉంటాయి, కానీ వాటికి షెల్స్ అనేవి ఉండవు. మనం చూసే నత్తలకి షెల్స్ ఉంటాయి. సో పైన డిప్పలాగా ఉంటుంది కదా, రౌండ్గా షెల్స్ ఉంటాయి, ఇక్కడైతే ఉండవు అనమాట. అదేంటో చూద్దాం. రీసెంట్లీ సైంటిస్ట్ డాక్యుమెంటెడ్ ఏ యూనిక్ స్పీసీస్ ఆఫ్ ది సీ స్లగ్స్ ఫ్రమ్ ది విశాఖపట్నం కోస్ట్. ఎక్కడంటే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, సో ఆంధ్రప్రదేశ్ ఉంది కదా,
సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం సముద్ర తీరంలో ఈ సీ స్లగ్స్ అనమాట. ఈ సీ స్లగ్స్ అయితే వీళ్ళు ఐడెంటిఫై చేశారు కొంతమంది సైంటిస్టులు. సీ స్లగ్స్ బిలాంగ్ టు ది పైలం మొలస్క్వా. సో పైలం మొలస్క్వా అని చెప్పేసి ఒక కేటగిరీ అనమాట. అండ్ ది క్లాస్ గ్యాస్ట్రోపోడా. సో గ్యాస్ట్రోపోడా క్లాస్కి సంబంధించినటువంటి సో పైలం మొలస్క్వా అని చెప్పేసి ఒక ఫ్యామిలీకి అయితే సంబంధించినటువంటి ఈ సీ స్లగ్స్. దే లుక్ లైక్ నాకుడ్ స్లేట్స్. సో వితౌట్ షెల్స్. అంటే అవి ఎట్లా ఉంటాయంటే నాకుడు స్నేల్స్ లాగా ఉంటాయి. స్నేల్స్ అంటే ఏంటి? నత్త. సో మనం తెలుగులో చూస్తుంటాం కదా, నత్త అంటారు కదా. సో నత్త. సో ఈ నత్త అనేది, ఈ నత్తలు అనేవి మనకి ఎలా ఉంటాయి? షెల్స్ ఉంటాయి. మన నత్తలు చూసేవాటికి పైన డిప్లా రౌండ్గా ఉంటుంది. కానీ ఈ షెల్స్ నాకుడు స్నేల్స్లా ఉంటాయి. అంటే పైన దానికి రౌండ్గా ఏమి ఉండదు అనమాట. షెల్స్ అనేవి ఉండదు, నాకుడ్గా ఉంటాయి. సో తర్వాత సీ స్లగ్స్ ఆర్ పౌండ్ ఇన్ ది సీ అండ్ ది సమ్ స్లగ్స్ లీవ్స్ ఆన్ ది ల్యాండ్. ఇక్కడ చూడండి, ఇవి 2 లొకేషన్స్లో అయితే ఉంటాయని చెప్పి చెప్తూ ఉన్నారు. ఒకటి వచ్చేసి సముద్రంలోనైనా ఉంటాయి, లేదా ల్యాండ్ మీదైనా కూడా ఉంటాయి అనమాట. ఈ సీ స్లగ్స్ అనేవి మనకు సముద్రంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, కొన్ని భూమి మీద కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ సీ స్లగ్స్ అనేవి. అంటే ఇవి షెల్స్ ఉండవు అనమాట. ఇవి ఎక్కడ కనిపెట్టారంటే విశాఖపట్నంలో కనిపెట్టారు. సో దీనికి సంబంధించిన కొన్ని డేటా చూడండి. వీటిని నుడి బ్రాంచెస్ అని కూడా పిలుస్తుంటారు. నుడి బ్రాంచెస్ అంటుంటారు. అంటే ఈ కేటగిరీకి సంబంధించినవి. నుడి బ్రాంచెస్ ఆర్ యూజువల్లీ పౌండ్ ఇన్ కోరల్ రీఫ్స్ అండ్ దే ప్రెజెన్స్ ఇన్ సిగ్నిఫికెంట్ ఇండికేటర్స్ ఆఫ్ స్ట్రాంగ్ కోరల్ ఎకోసిస్టమ్. ఈ నుడి బ్రాండ్స్ అనేవి ఇప్పుడు చెప్పాం కదా మనము, ఈ సీ స్లగ్స్ అనేవి ఇవి కోరల్ రీఫ్స్లో ఉంటాయన్నమాట. ఎక్కువ కోరల్ రీఫ్స్లో ఇవి లివింగ్, అంటే ఇవి జీవిస్తూ ఉంటాయి, అక్కడ ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే కోరల్ రీఫ్స్ ఎకోసిస్టమ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అవి కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి, ఏవి కోరల్ రీఫ్ ఎకోసిస్టమ్ కూడా. సో తర్వాత దే మెయిన్ ఫీడ్ ఆన్ ఆల్గే ఆర్ యూజువల్లీ సీన్ లార్జ్ నెంబర్ ఆఫ్ వెన్ దేర్ ఈజ్ అన్ ఆల్గల్ బ్లూమ్. సో మనకి ఇవి ఎక్కువగా ఆల్గేని తింటూ ఉంటాయి. ఈ స్నేల్స్ అనేవి, సీ స్లగ్స్ అనేవి ఆల్గేని తింటూ ఉంటాయి. ఇవి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయంటే ఆల్గల్ బ్లూమ్స్ ఉన్నాయి కదా, ఆల్గల్ బ్లూమ్స్ అనేవి పర్యావరణానికి హాని చేస్తూ ఉంటాయి. మామూలుగా ఆల్గల్ బ్లూమ్స్ అనేవి మనకి లేక్స్, పాండ్స్లో అక్కడ ఈ ఆల్గల్ బ్లూమ్స్ ఎక్కువ దగ్గర సముద్రం ఇవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ ఆల్గేని తింటూ ఉంటాయి. తర్వాత మోస్ట్ న్యూడీ బ్రాంచెస్ ఆర్ యాక్టివ్ త్రూ అవుట్ ది డే బట్ సమ్ ఆఫ్ ది నక్టోరల్. సో నక్టోరల్ అంటే ఇవేంటంటే నైట్ టైం అనమాట. సో నైట్ టైము తిరుగుతూ ఉంటాయి కదా, వాటిని నక్టర్నల్ అని పిలుస్తూ ఉంటారు. ఇవి డే టైంలో ఎక్కువగా యాక్టివ్ ఉంటాయి అనమాట. ఈ సీ స్లగ్స్ అనేవి, ఈ స్లగ్స్ అనేవి ఎక్కువగా మనకు వచ్చేసి డే టైంలో యాక్టివ్ ఉంటాయి. డే టైంలో అయితే ఎక్కువగా యాక్టివ్గా ఉంటాయి. సో కొన్ని వచ్చేసి నైట్ పూట కూడా హాంట్ చేస్తూ ఉంటాయి, ఇట్లా తింటూ ఉంటాయి అనమాట ఆల్గేని. సో ఇవి దీనికి సంబంధించింది. వీటిని ఎక్కడ కనిపెట్టారంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరంలో అయితే కనిపెట్టారు. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాము. సో నెక్స్ట్ ఈవెంట్ చూడండి, డిఎన్ఏ ప్రొఫైలింగ్. సో డిఎన్ఏ ప్రొఫైలింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్. సో ఏనుగులకు సంబంధించి డిఎన్ఏ ప్రొఫైలింగ్ అనేది చేస్తూ ఉన్నారు కొంతమంది సైంటిస్టులు. వాటికి సంబంధించి చూద్దాం ఇక్కడ. సో అనౌన్సింగ్ ది 30-year సెలబ్రేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఎలిఫెంట్. సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ తీసుకొని వచ్చి మొత్తం వచ్చేసి 30 సంవత్సరాలు అయితే అయిందనమాట. సో 30 సంవత్సరాలు అయింది. సో 30 సంవత్సరాలు అంటే దీన్ని 1992లో తీసుకొచ్చారు. దీన్ని ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేదాన్ని. మొత్తం 30 సంవత్సరాలు అయితే అయింది. ఇక్కడ చూడండి, సో రీసెంట్ అఫీషియల్స్ ఫ్రమ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో దేని కింద ఉంటాయి ఎనిమల్స్ ఇవన్నీ కూడా మనకి దేని కింద ఉంటాయంటే మొత్తం ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ సంబంధించిన మినిస్ట్రీ కింద ఉంటాయి. నోడల్ మినిస్ట్రీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నోడల్ మినిస్ట్రీ ఏంటంటే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ మనకి క్లైమేట్ చేంజ్. సో తర్వాత సెర్దర్ ది డిఎన్ఏ ప్రొఫైలింగ్ ఆఫ్ ది 270 ఆఫ్ ది 2675 క్యాప్టివ్ ఎలిఫెంట్స్ ఇన్ ది కంట్రీ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. సో ఇప్పటి వరకు మొత్తం 2675 ఎలిఫెంట్స్ని వాళ్ళు పట్టుకున్నారు. సో ఫారెస్ట్ ఆఫీషియల్స్ పట్టుకుని వాళ్ళకి డిఎన్ఏ ప్రొఫైలింగ్ అనేది చేస్తున్నారు. అందులో మొత్తం 270 ఎలిఫెంట్స్కి అయితే ఈ డిఎన్ఏ ప్రొఫైలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ కంప్లీట్ అయితే అయిపోయింది. సో అసలు ఏంటి ఈ డిఎన్ఏ ప్రొఫైలింగ్ అంటే ఏంటి, ఎందుకు చేస్తున్నారని చూద్దాం. సో ద డిఎన్ఏ ప్రొఫైలింగ్ వాస్ స్టార్టెడ్ ఇన్ ది ఆగస్ట్ 2022. సో దీన్ని 2022 సంవత్సరం ఆగస్టులో అయితే మొదలుపెట్టారు. ఫర్ ది గజ సూచన మొబైల్ అప్లికేషన్ ఫర్ ది ఫారెస్ట్ అఫీషియల్స్. సో గజ సూచన అని చెప్పేసి ఒక మొబైల్ అప్లికేషన్ ఉంటుంది. దీని ద్వారా ఏం చేస్తారంటే ఎలిఫెంట్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. డిఎన్ఏకి సంబంధించి కావచ్చు, వాటికి ఏమైనా డిసీజ్ వచ్చినా కూడా అన్నీ కూడా వాళ్ళు ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఫారెస్ట్ అఫీషియల్స్ అయితే చూస్తూ ఉంటారు, ట్రాక్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి యాప్ చూడండి, యాప్ చాలా ఇంపార్టెంట్. ఈ యాప్ పేరు ఏంటంటే గజ సూచన మొబైల్ అప్లికేషన్, ఇది ఒకటి. సో ప్రాజెక్టు ఎలిఫెంట్ 30 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ డిఎన్ఏ ప్రొఫైలింగ్ అనేది అయితే మొదలుపెట్టారు. సో మన ఇండియాలో ఉండేవి ఏషియన్ ఎలిఫెంట్స్. సో ఏషియన్ ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, ఎలిఫెంట్స్ అనేవి మొత్తం 3 టైప్స్ ఉంటాయి. ఏషియన్ ఎలిఫెంట్స్, నెక్స్ట్ మనకి ఫారెస్ట్ ఎలిఫెంట్స్ అని చెప్పేసి ఆఫ్రికాలో ఉంటాయి ఫారెస్ట్ ఎలిఫెంట్స్. సో ఫారెస్ట్ ఎలిఫెంట్స్, తర్వాత వచ్చేసి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. సో ఆఫ్రికాలో మనకి సవన్నా ఎలిఫెంట్ ఒకటి ఉంటుంది, తర్వాత వచ్చేసి ఫారెస్ట్ ఎలిఫెంట్. ఈ విధంగా 3 రకాలుగా అయితే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ చూద్దాము వీటికి సంబంధించి. ఇక్కడ చూడండి డిఎన్ఏ. సో DNA profiling is the process where the specific DNA pattern called the profile.
సో ఒక స్పెసిఫిక్ డిఎన్ఏ ప్యాటర్న్ ఉంది కదా, మనకి డిఎన్ఏ అనేది ఒక ప్యాటర్న్లో ఉంటుంది. సో ఒక ప్యాటర్న్లో ఉంటుంది. ఆ ప్యాటర్న్ ఏమంటారంటే ప్రొఫైల్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ ఆప్టెడ్ ఫ్రమ్ ఏ శాంపిల్ ఆఫ్ ది బాడీ టిష్యూ. అంటే ఎలిఫెంట్లో వాటికి డిసీజెస్ ఏమైనా వస్తున్నాయా, ఒకవేళ వచ్చినప్పుడు వాటిని ఎలా ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పేసి ఒక టిష్యూ లాగా వీళ్ళు శాంపిల్స్ అనేవి డిఎన్ఏ తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1992. సో ఇది ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనమాట. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ప్రాజెక్ట్ ఎలిఫెంట్ గురించి. సో ఇందా చెప్పాను కదా, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది తీసుకొచ్చి మొత్తం 30 years అయితే అయిందని చెప్పి చెప్తున్నారు కదా. సో ఇట్లా 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది తీసుకొచ్చారు. సో ఇట్ ఈస్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇది దేనికి సంబంధించిందంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీము టు ప్రొటెక్ట్ ఎలిఫెంట్స్ అండ్ ఇంప్రూవ్ దేర్ హ్యాబిటాట్ కారిడార్స్, రెడ్యూస్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఎన్ష్యూర్ వెల్ఫేర్. ఇక్కడ చూడండి ఏం చెప్పారంటే, సో ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎందుకు తీసుకొచ్చారంటే మేజర్గా ఈ ఎలిఫెంట్స్ని కాపాడడం కోసం, వాటిని రక్షించడానికి. తర్వాత హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఉండకూడదు, ఎలిఫెంట్స్కి హ్యూమన్స్కి మధ్య ఎలాంటి దాడులు అనేవి జరగకూడదు. సో ఇవి పంటను నాశనం చేయడం వచ్చినప్పుడు వాటిని చంపకూడదు అనమాట. వాటిని అక్కడి నుంచి తోలేసేయాలి, కంప్లీట్ అక్కడి నుంచి లేకుండా చేయాలి. కానీ వాటికి హ్యూమన్కి ఎలిఫెంట్స్కి మధ్య ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ అనేది రాకూడదనే దీనికి ఒక మెయిన్ ఉద్దేశం. తర్వాత వాటికి హ్యాబిటేట్ కావచ్చు కారిడార్స్. సో ఎలిఫెంట్ కారిడార్స్ వాటి యొక్క హ్యాబిటేట్ అవి నివసిస్తున్న ప్రాంతానికి ఎటువంటి హాని కలగకుండా ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే దాన్ని తీసుకొచ్చారు. తర్వాత కన్జర్వేషన్ స్టేటస్. అసలు ఏషియన్ ఎలిఫెంట్ ఉంది కదా, మన ఇండియాలో ఉండే ఎలిఫెంట్, మన ఇండియాలోనే కాకుండా మన ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియాలో శ్రీలంక ఇక్కడ కూడా ఉంటాయన్నమాట ఎలిఫెంట్స్ అనేవి. అయితే వీటి యొక్క ఏషియన్ ఎలిఫెంట్స్ యొక్క కన్జర్వేషన్ స్టేటస్ ఏముందంటే, సో ఐయుసిఎన్లో వచ్చేసి ఎండేంజర్డ్, ఐయుసిఎన్ రిలీజ్లో వచ్చేసి ఎండేంజర్ స్టేటస్లో ఉన్నాయి. మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో వచ్చేసి షెడ్యూల్ 1లో ఉన్నాయి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1లో అయితే ఉన్నాయి. సైట్స్లో వచ్చేసి అపెండిక్స్ 1, సైట్లో వచ్చేసి అపెండిక్స్ 1. ఇదంతా కూడా ఈ కన్జర్వేషన్ స్టేటస్కి సంబంధించింది. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఏషియన్ ఎలిఫెంట్కి ఐయుసిఎన్ రిలీజ్లో ఎండేంజర్డ్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో వచ్చేసి షెడ్యూల్ 1, అపెండిక్స్లో వచ్చేసి మనకి ఇక్కడ అపెండిక్స్ 1లో ఉంది సైట్స్లో వచ్చి. ఇవి గుర్తుపెట్టుకోండి ఎలిఫెంట్కి సంబంధించి. ఎలిఫెంట్ అనేది మన ఇండియాలో నేషనల్ హెరిటేజ్ ఎనిమల్, నేషనల్ హెరిటేజ్. సో నేషనల్ హెరిటేజ్ ఎనిమల్ ఆఫ్ ఇండియా. సో నేషనల్ హెరిటేజ్ ఎనిమల్ ఆఫ్ ఇండియా ఏదంటే ఎలిఫెంట్ అనమాట. అంటే మన జాతీయ వారసత్వ జంతువు. సో భారత జాతీయ వారసత్వ జంతువు ఏదంటే ఎలిఫెంట్. ఎలిఫెంట్ అనేది చాలా సాక్రెడ్ ఎనిమల్. మన హిందూ ఫెస్టివల్స్లో కూడా చాలా వాటిలో చూస్తూ ఉంటాం. సో తర్వాత ఈవెంట్ చూద్దాం. తర్వాత ఈవెంట్ వచ్చేసి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్. సో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అనేది న్యూస్లో ఉంది. అసలు ఈ నేషనల్ పార్క్ అనేది న్యూస్లో ఎందుకు ఉంది, ఇది ఏ రాష్ట్రంలో ఉంది, ఇప్పుడు మనం చూద్దాం. So recently 4 tiger cubs, 1 born in the Mumbai Sanjay Gandhi National Park after a gap of 13 years, taking the total tiger count on the park 10. సో రీసెంట్గా ఏంటంటే కొన్ని టైగర్ కబ్స్ అనమాట, కబ్స్ అని పిలుస్తారు. టైగర్ అంటే పులి పిల్లల్ని. సో పులి పిల్లలు ఉంటాయి కదా, వాటిని కబ్స్ అంటారు. సో రీసెంట్గా 4 పులి పిల్లలు అయితే పుట్టాయి అనమాట, జన్మించాయి అక్కడ వేరే టైగర్కి. అందువల్ల మొత్తం అక్కడ వచ్చేసి ఆ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్లో 13 సంవత్సరాల తర్వాత ఈ పులి జన్మనిచ్చింది అనమాట. 4 పిల్లలకైతే జన్మనిచ్చింది. ఈ జన్మతో మొత్తం కలిపి పుళ్ళ సంఖ్య అనేది 10 వరకు చేరింది. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్లో వచ్చేసి 10 వరకు చేరింది అనమాట. సో ఈ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్లో మొత్తం ఇప్పటి వరకు కౌంటు ఈ పిల్లలతో కలిపి 10 ఉన్నాయి, పుళ్ళు అనేవి 10 ఉన్నాయి. అయితే ఈ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అనేది ఎక్కడుందో చూద్దాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. సో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర రాష్ట్రంలో అయితే ఉంది. విచ్ వాజ్ ఫార్మల్లీ నోన్ యాజ్ ది బోర్వాలి నేషనల్ పార్క్. చూడండి, బోర్వాలి నేషనల్ పార్క్. ఈ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ని ఇంతకుముందు ఓల్డ్ నేమ్ అని పిలిచేవాళ్ళంటే బోర్వాలి. సో బోర్వాలి నేషనల్ పార్క్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఇప్పుడు ప్రెజెంట్ నేమ్ వచ్చేసి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్. సో ద 2400 ఓల్డ్ కనిహేరి కేవ్స్. సో మన మహారాష్ట్రలో కనిహేరి కేవ్స్ ఉన్నాయి కదా, శాతవాహనాస్ టైంలో ఉన్నటువంటి కనిహేరి కేవ్స్ అనేవి ఈ నేషనల్ పార్క్లో ఉంటాయన్నమాట. కనిహేరి కేవ్స్ ఆర్ లొకేట్ ఇన్ ది సంజయ్ గాంధీ నేషనల్ పార్క్. ఆర్ స్క్లప్చర్డ్ అవుట్ ఆఫ్ రాకీ క్లిఫ్ వర్ లైస్ ఇన్ దిస్ పార్క్. ఈ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఉన్న ప్రాంతంలోనే ఇవి ఉండేవి. ఏవి? ఈ కనిహేరి కేవ్స్ కూడా ఉండేవి అనమాట. శాతవాహనాస్ టైంలో ఉన్న కనిహేరి కేవ్స్ గుహలు అనేవి కనిహేరి గుహలు ఉన్నాయి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఫ్లోరా అండ్ ఫనా చూద్దాం. ఫస్ట్ ఫ్లోరా అండ్ ఫనా ఏముందో చూద్దాం. ఇక్కడ మనకి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్లో మేజర్గా ఫ్లోరా ఏముంది. సో మనకి చూడండి, కాదంబ, టేకు, కరంజు, శీషం, స్పీసీస్ ఆఫ్ ది అకాషియా, జిజిపస్. సో నెక్స్ట్ మనకి యూప్రోబయాస్ ఆర్ పౌండ్ ఇన్ ది నేషనల్ పార్క్. ఈ ట్రీస్ అన్నీ కూడా ఇక్కడ చెప్పినటువంటి చెట్లన్నీ కూడా మనకి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్లో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఫనా ఏముందంటే చితాలు కావచ్చు, రీషియస్ మకాక్యూ, సో బొన్నెట్ మకాక్యూ, బ్లాక్ నాపుడు, బెంగాల్ టైగర్. ఇవన్నీ కూడా జంతువులు అనమాట. ఇవన్నీ కూడా మనకు కనిపించే ట్రీస్, ఎక్కువగా ట్రీస్ అనేవి కనిపిస్తుంటాయి. ఇక్కడ ఇవన్నీ కూడా ఎనిమల్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఎనిమల్స్ అనేవి ఈ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్లో అయితే ఉన్నాయి.
సో తర్వాత ఇందాక నేను చెప్పాను కదా కనిహేరి కేవ్స్ అని చెప్పాను కదా, కనిహేరి గుహలు, వాటి గురించి కూడా ఒక పాయింట్ అయితే చెప్పుకున్నాం, ఎందుకంటే ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్ కాబట్టి. సో కనిహేరి కేవ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ కేవ్స్ రాక్ కట్ మోనుమెంట్స్ cut into the massive basalt outcrop in the forest of the సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఇన్ ది వెస్టర్న్ అవుట్స్కట్స్. సో మనకి వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి కనిహేరి కేవ్స్ అనేవి ఒక పెద్ద రాతి నుంచి చెక్కబడినటువంటి గుహలు అనమాట. ఇవన్నీ కూడా కనిహేరి కేవ్స్ అనేవి ఒక పెద్ద రాతి నుంచి చెక్కబడినటువంటి గుహలు ఇవి. సో ఇవి మేజర్గా మనకి ఏ టైంలో తీసుకొచ్చారో చూద్దాం. చూడండి ఇక్కడ ఈ కనిహేరి కేవ్స్ అనేది ద నేమ్ ఆఫ్ కనిహేరి ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ ది కనహగిరి. సో కనహగిరి అనే పేరు మీద వీటికి కనిహేరి కేవ్స్ అని చెప్పేసి నేమ్ అయితే వచ్చింది. సో ఇవి ప్రాకృతిలో ఉన్నాయి, సో ప్రాకృతి లాంగ్వేజ్లో అయితే ఉన్నాయి. అక్కర్స్ ఇన్ ది నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ది శాతవాహన రూలర్ వశిష్ఠి పుత్ర పులమావి. సో మనకి శాతవాహన రూలర్ ఉంది కదా, వశిష్ఠి పుత్ర పులమావి ఈ కనిహేరి కేవ్స్ని అయితే తీసుకొచ్చాడనమాట. కనిహేరి ఆయన టైంలో ఈ కనిహేరి కేవ్స్ అనేవి తొలచబడ్డాయి. అంటే ఒక పెద్ద స్కల్ప్చర్స్, శిల్పాలు ఇవన్నీ కూడా ఒక పెద్ద రాతి నుంచి చెక్కబడ్డాయి. ఈ రాతి అనేది మేజర్గా బసాల్ట్ అనమాట, బసాల్ట్ రాక్ ద్వారా ఇవి చెక్కబడ్డాయి. They contain Buddhist sculptures and relief carvings, paintings, inscriptions dating from the 1st century to the 10th century AD. ఈ కనిహేరి కేవ్స్లో మొత్తం బుద్ధిజానికి సంబంధించినటువంటి ఎక్కువ డీటెయిల్స్ అనేవి ఉన్నాయన్నమాట ప్రాకృతిక్ లాంగ్వేజ్లో. ఇవి మనకి 1st century నుంచి 10th century వరకు డీటెయిల్స్ అనేవి ఉన్నాయన్నమాట ఈ కేవ్స్లో. ద ఎర్లియస్ట్ రెఫరెన్స్ టు ది కనిహేరి అస్క్రైబ్డ్ టు ది పాహియాన్. సో మనకి చైనీస్ ట్రావెలర్స్ ఉన్నారు కదా, పాహియాను ఆయన ఇండియాకి వచ్చినప్పుడు చైనీస్ ట్రావెలర్, పాహియాన్ ఎవరంటే చైనీస్ ట్రావెలర్. ఈ చైనీస్ ట్రావెలర్ ఇండియాకి వచ్చినప్పుడు ఈ కనిహేరి కేవ్స్ గురించి అయితే ఆయన డిఫైన్ చేశారు అనమాట, డిస్క్రైబ్ చేశారు, ఆయన బుక్స్ వాటిల్లో డిఫైన్ చేశారు ఈ కనిహేరి కేవ్స్కి. ఇప్పుడు ఈ కనిహేరి కేవ్స్ ఎందుకు న్యూస్లోకి వచ్చాయంటే సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అనేది న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఈ కనిహేరి కేవ్స్ కూడా ఎగ్జాక్ట్లీ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్లో అయితే ఉంటాయి. ఇదొకటి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాము. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి బార్క్ B1201. ఇది న్యూస్లో ఉంది. అసలు ఏంటి ఈ వర్డ్ ఏంటి, బార్క్ B1201 అంటే ఏంటో చూద్దాం. సో రీసెంట్లీ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, మన ఇండియాకి సంబంధించిన కంపెనీ ఉంది కదా, ఇది నవరత్న కంపెనీ అనమాట. నవరత్న సిపిఎస్సి, మనకి సిపిఎస్ అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, అంటే ఇవి ప్రభుత్వ అనురంగ సంస్థలు. ఏ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వ అనురంగ సంస్థలు. వాటిలో నాల్కో అనమాట, అంటే మనకి అల్యూమినియంకి సంబంధించిన పెద్ద కంపెనీ ఇదే ఇండియాలో, నవరత్న కంపెనీ. సక్సెస్ఫుల్లీ డెవలప్డ్ ఏ బాక్సైట్ సర్టిఫైడ్ రెఫరెన్స్ మెటీరియల్. సో వీళ్ళు ఏం చేస్తారంటే బాక్సైట్కి సంబంధించి, బాక్సైట్ దేనికి యూజ్ చేస్తారు, అల్యూమినియం తయారు చేయడానికి రా మెటీరియల్ వచ్చేసి బాక్సైట్ అనమాట. బాక్సైట్ ఈజ్ ది రా మెటీరియల్ ఫర్ అల్యూమినియం, మేకింగ్ అల్యూమినియం, మ్యానుఫ్యాక్చరింగ్ అల్యూమినియం. సో ఇక్కడ చూడండి బాక్సైట్ సర్టిఫైడ్ రెఫరెన్స్ మెటీరియల్, అంటే బాక్సైట్కి ఒక సర్టిఫైడ్ ట్యాగ్ లాగా ఇస్తున్నారు, బాక్సైట్ రా మెటీరియల్కి ఒక సర్టిఫైడ్ ట్యాగ్ లాగా ఇస్తున్నారు. మొట్టమొదటిసారి తీసుకొచ్చారు, దానికి బార్క్ B1201 అని చెప్పేసి పేరు పెట్టారు. సో ఈ బార్క్ 201 అంటే సర్టిఫైడ్ అనమాట, బాక్సైట్ సర్టిఫైడ్ రెఫరెన్స్ మెటీరియల్. సో ఈ రెఫరెన్స్ మెటీరియల్ అనమాట బాక్సైట్ సర్టిఫైడ్ రెఫరెన్స్ మెటీరియల్ని ఈ విధంగా అయితే పిలుస్తూ ఉన్నారు. సో ఇన్ కొలాబరేషన్ విత్ ది బాబా అటామిక్ సిరీస్ అంటారు. సో ఇప్పుడు B1201 అనేది బాక్సైట్కి సంబంధించిన నెంబరు. అయితే వీళ్ళు బార్క్ సంస్థతో అసోసియేషన్ అయ్యారు. నాల్కో కంపెనీ అనేది బార్క్ ఉంది కదా మనకి, బాబా అటామిక్ రీసెర్చ్ అంటారు. మన న్యూక్లియర్ బాంబ్స్ సంబంధించి కావచ్చు, అటామిక్ మొత్తానికి సంబంధించి ఈ బార్క్ అనేది చూస్తూ ఉంటుంది. ఈ బార్క్తో కొలాబరేట్ అయ్యారు కాబట్టి ఫైనల్గా దీనికి నేమ్ అనేది బార్క్ B1201 అయితే నేమ్ అనేది పెట్టారు. సో తర్వాత ఇట్ ఈస్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సర్టిఫైడ్ రెఫరెన్స్ మెటీరియల్ ఇన్ ఇండియా, 5th ఇన్ ది వరల్డ్. సో మన ప్రపంచంలో మొత్తం వచ్చేసి ఇప్పటివరకు 5 మెటీరియల్స్కి అయితే ఈ విధంగా సర్టిఫైడ్ ట్యాగ్ అనేది తీసుకొచ్చారు, సర్టిఫైడ్ రెఫరెన్స్ మెటీరియల్ తీసుకొచ్చారు. ఇది ఇండియాలో మొట్టమొదటిసారి అనమాట. ఇండియాలో అయితే ఫస్ట్ టైం ఈ విధంగా తీసుకురావడం, ప్రపంచంలో అయితే 5th టైం అనమాట. ఆల్రెడీ ప్రపంచంలో 4 మెటీరియల్స్కి అయితే ఇచ్చున్నారు, ఇది 5th మెటీరియల్. అర్థమైంది కదా, ఇండియాలో మొదటిసారి, ప్రపంచంలో అయితే 5వసారి అనమాట ఈ విధంగా తీసుకురావడం. ఇది దేనికి సంబంధించి అంటే బాక్సైట్కి అయితే సంబంధించింది. బాక్సైట్ దేనికి యూజ్ చేస్తారంటే అల్యూమినియం. ఇక్కడ చూడండి బాక్సైట్ ఈజ్ ఇంపార్టెంట్ ఓర్ దట్ యూజ్డ్ ఫర్ మేకింగ్ అల్యూమినియం. సో బాక్సైట్ దేనికి యూజ్ చేస్తారంటే ఇంపార్టెంట్ ఓర్ అనమాట. మనకి ఐరన్ ఓర్ ఉంది కదా స్టీల్ తయారు చేయడానికి, అట్లనే ఇక్కడ మనకి ఈ ఉక్కు తయారు చేయడానికి ఐరన్ ఓర్ లాగా ఇక్కడ అల్యూమినియం తయారు చేయడానికి బాక్సైట్ అయితే రా మెటీరియల్గా యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ ఏ స్పెసిఫిక్ మినరల్ బట్ రాక్ కన్సిస్టింగ్ ఆఫ్ ది మెయిన్లీ హైబ్రిడ్ అల్యూమినియం ఆక్సైడ్స్. సో ఇందులో హైబ్రిడ్ అల్యూమినియం ఆక్సైడ్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట ఆ ఐరన్ ఓర్ మొత్తంలో. ఇవి చూసుకోండి. The deposits of bauxite were mainly associated with the laterites occur scaping of hill plateaus except coastal areas of the Gujarat and Goa. ఇక్కడ చూడండి మనకి గుజరాత్ అండ్ గోవా తీర ప్రాంతాలు తప్ప మనకి మిగతా హిల్లు అండ్ ప్లాటూస్ అనమాట, అంటే కొండ ప్రాంతాలు, ఈ పీఠభూమి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ బాక్సైట్ అయితే ఉందన్నమాట. ఈ బాక్సైట్ అనేది ఉంది. తర్వాత బాక్సైట్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ టు ప్రొడ్యూస్ అల్యూమినియం త్రూ ది బేర్ ప్రాసెస్. ఒక బేర్ ప్రాసెస్ అని చెప్పేసి ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ బేర్ ప్రాసెస్ ద్వారా ఈ అల్యూమినియం అయితే వీళ్ళు తయారు చేస్తారు. సో ఇన్ ఇండియా ఒడిశా అలోన్ ది అకౌంట్ ఫర్ 53% ఆఫ్ ది కంట్రీస్ రిసోర్సెస్ ఆఫ్ ది బాక్సైట్.
సో మొత్తం మన ఇండియాలో 53%, సో 53% అనేది ఈ బాక్సైట్ అనేది ఒక్క ఒడిశా రాష్ట్రంలోనే ఉందంట. సో ఒడిశా రాష్ట్రంలోనే 53% ఆఫ్ ది బాక్సైట్ ఓర్ అనేది దొరుకుతుంది. ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ ది స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. సో మనకి ఒడిశా తర్వాత ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఈ బాక్సైట్ అనేది కనిపిస్తూ ఉంటుంది, బాక్సైట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో బాక్సైటే కాకుండా మైకా మైన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. మైకా కూడా మన ఇండియాలో బిగ్గెస్ట్ మైన్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంటాయి, జార్ఖండ్ అండ్ ఆంధ్రప్రదేశ్లో. సో ఇట్లా ఇవి ఒడిశాలో 53% ఉంటే మొత్తం ఇండియాలో మిగతా వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర స్టేట్లలో ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి వాటర్ హెరిటేజ్ షీల్డ్ అవార్డు. సో వాటర్ హెరిటేజ్ షీల్డ్ అవార్డు అయితే ఇచ్చారు, అది దేనికి ఇచ్చారో చూద్దాం. ఏ సైటు సిపాపు అనే సైట్ అనేది లొకేటెడ్ ఇన్ ది హరిజోనా, యునైటెడ్ స్టేట్స్. సో ఇది మనకి అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్లో సిపాపు అని చెప్పేసి అరిజోనాలో ఒక ఏరియా ఉంటుంది అనమాట. సో అక్కడ అండ్ సాక్రెడ్ టు ది హోపీ నేటివ్ అమెరికన్ నేషన్ బీన్ అవార్డెడ్ ది వాటర్ హెరిటేజ్ షీల్డ్ బై ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ మోన్యుమెంట్స్ సైట్స్ ఇంటర్నేషనల్ సైన్స్ కమిటీ. సో ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ మోన్యుమెంట్స్ అండ్ సైట్ ఇంటర్నేషనల్ కమిటీ వాళ్ళు ఈ వాటర్ అండ్ షీల్డ్ అవార్డు అయితే ఇచ్చారు. ఎవరికి ఇచ్చారంటే ఈ అవార్డు వచ్చేసి హోపీ అని ఒక నేటివ్ అమెరికన్స్ ఉంటారు. ఎక్కడ ఉంటారంటే వీళ్ళు సిపాపు అని చెప్పేసి అరిజోనా, అమెరికాలోని అరిజోనా ఒక ప్రాంతం ఉంటుంది. అరిజోనాలోని సిపాపు ప్రాంతంలో ఈ హోపీ నేటివ్ ట్రైబ్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళకి ఈ వాటర్ అంటూ హెరిటేజ్ షీల్డ్ అవార్డు అయితే ఇచ్చారు. సో ఎందుకు ఇచ్చారో చూద్దాం. చూడండి, ఈ సిపాపు అంటే ఏంటంటే ఈ ప్రాంతము సిపాపు ఈజ్ ఎ రాకీ డోమ్ మేడ్ ఆఫ్ ది లైమ్ స్టోన్ యాజ్ వెల్ as స్ప్రింగ్ లొకేట్ ఆన్ ది లిటిల్ కొలరాడో రివర్ ట్రిబ్యూటరీ ఆఫ్ కొలరాడో. సో ఇక్కడ చూడండి, లిటిల్ కొలరాడో రివర్ అనేది ట్రిబ్యూటరీ ఆఫ్ కొలరాడో. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద డోమ్ లాగా ఉంటుంది అనమాట. డోమ్ ద్వారా చేసి ఆ వాటర్ని ప్యూరిఫైగా చేస్తారు, ప్యూరిఫైగా ఉంటాయి. ఈ సిపాపు ప్రాంతం, ఈ సిపాపు అని పిలుస్తారు అనమాట దాన్ని. ఆ వాటర్ డోమ్ ఉండే ప్రాంతాన్ని రాకీ స్ట్రక్చర్ని రాకీ డోమ్ అని పిలుస్తారంటే సిపాపు అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ ఏ ట్రైబ్ కంటే అది హోపీ ట్రైబ్. ఇక్కడ చూడండి లిటిల్ కొలరాడో. సో లిటిల్ కొలరాడో ఒక చిన్న రివరు జాయిన్స్ ది మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ది రివర్ విత్ ఇన్ ది గ్రాండ్ కెనియన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో మనకి గ్రాండ్ కెనియన్ తెలుసు కదా, ప్రపంచంలో ఉండే గ్రాండ్ కెనియన్ వచ్చేసి అమెరికాలో ఉంటుంది. ఈ గ్రాండ్ కెనియన్లో ఈ లిటిల్ కొలరాడో రివర్ వచ్చేసి మెయిన్ స్ట్రీమ్ కొలరాడో రివర్తో జాయిన్ అవుతుంది. ఈ కొలరాడో అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటు. ఈ గ్రాండ్ కెనియన్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. మన ఇండియాలో కూడా గ్రాండ్ కెనియన్ ఉంటుంది. ఇది పెన్నర్ రివర్ ద్వారా ఏర్పడుతుంది, పెన్నార్ రివర్ ద్వారా ఏర్పడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. గండికోట అంటారు, గండికోట అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ప్రపంచంలో ఫేమస్ గ్రాండ్ కెనియన్ వచ్చేసి ఇదనమాట. ద యాన్సిస్టర్స్ ఆఫ్ ది హోపీ డివెల్డ్ త్రూ అవుట్ ది గ్రాండ్ కెనియన్ బిఫోర్ ది 1250 కామన్ ఎరా. సో 1250 సంవత్సరానికి ముందు ఈ హోపీ ట్రైబ్ వాళ్ళు గ్రాండ్ కెనియన్లో నివసించేవాళ్ళు అనమాట. అరిజోనా ప్రాంతంలోని గ్రాండ్ కెనియన్లో నివసించేవాళ్ళు. వాళ్ళు హోపీ ఆర్ నోన్ యాజ్ ది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ లివింగ్ కల్చర్ ఇన్ ది డాక్యుమెంటెడ్ హిస్టరీ హ్యావింగ్ మైగ్రేటెడ్ నార్త్ టు హరిజోనా ఇన్ ది 12th century. వాళ్ళు ఈ హరిజోనాకి 12th centuryలో వచ్చారు. వాళ్ళు ఈ వాటర్ని ఏ విధంగా స్టోర్ చేయడం కావచ్చు, ఒక పెద్ద రాకీ స్ట్రక్చర్లో ఆ సిపాపు అని పిలుస్తారు. ఇదంతా కూడా వాటికి ఆ వాటర్ని ఏ విధంగా వాళ్ళు సేవ్ చేస్తున్నారు, ఇదంతా కూడా దానికి గుర్తుగా ఈ వాటర్ అండ్ షీల్డ్ అవార్డు అయితే ఇచ్చారనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక ట్రైబ్స్ ఎవరంటే వాళ్ళు హోపీ ట్రైబ్. ఈ హోపీ ట్రైబ్ అని ఎక్కడ ఉంటారంటే హరిజోనా. సో అమెరికాలోని అరిజోనా అనే స్టేట్లో ఉంటారు. ఈ అరిజోనాలో కూడా అక్కడ ఉండే రాకీ స్ట్రక్చర్ని ఏమని పిలుస్తారంటే సిపాపు అని పిలుస్తారు. సో సిపాపు అని చెప్పేసి పిలుస్తున్నారు. ఇవైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి న్యూస్లో ఉన్నది ఇక్కడ చూడండి, విభూతి భూషణ్. సో విభూతి భూషణ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో విభూతి భూషణ్ అని చెప్పేసి వైల్డ్ లైఫ్ శాంచురీ న్యూస్లో ఉంది. ఇది ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాం. సో రీసెంట్లీ మెనీ ఆఫ్ 90 స్పాటెడ్ డీర్ హ్యావ్ బీన్ బాట్ టు Sundarban Tiger Reserve from the Vibhuti Bhushan Wildlife Sanctuary as a part of West Bengal State Forest Department bid to decongest smaller wildlife sanctuary. ఇక్కడ చూడండి, మామూలుగా ఈ విభూతి భూషణ్ వైల్డ్ లైఫ్ శాంచురీ నుంచి మొత్తం 90 జింకల్ని డీర్స్ని వచ్చేసి వాళ్ళు సుందర్బన్ టైగర్ రిజర్వ్లోకి షిఫ్ట్ చేశారనమాట, రీలొకేట్ చేశారు. విభూతి భూషణ్ నుంచి సుందర్బన్ టైగర్ రిజర్వ్కి రీలొకేట్ చేశారు 90 జింకల్ని. సో ఎందుకంటే ఈ విభూతి భూషణ్లో జింకలు అనేవి ఎక్కువైపోయాయి, కంజెస్ట్ ఎక్కువైపోయాయి అనమాట, పాపులేషన్ క్రౌడ్ అయిపోయింది. సో అందువల్ల వాటిని అయితే డీకంజెస్ట్ చేశారు. అంటే కంజెస్టేషన్ ఉండకుండా, ఇరుగ్గా ఉండకుండా ఆ 90 జింకల్ని సుందర్బన్ టైగర్ రిజర్వ్కి అయితే లొకేట్ చేశారు, రీలొకేట్ చేశారు. అందువల్ల ఇవి న్యూస్లో ఉంది. అసలు ఈ విభూతి భూషణ్ గురించి చూద్దాం. విభూతి భూషణ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఆల్సో నోన్ యాజ్ ది, సో చూడండి, పరమాదన్ ఫారెస్ట్. సో ఈ విభూతి భూషణ్ వైల్డ్ లైఫ్ శాంచురీనే పరమాదన్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈజ్ అన్ ఎనిమల్ శాంచురీ ఇన్ ది నార్త్ 24 పరగనా డిస్ట్రిక్ట్ ఇన్ ది వెస్ట్ బెంగాల్. సో ఇది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని నార్త్ 24 పరగనా. సో నార్త్ 24 పరగనా డిస్ట్రిక్ట్ ఉంది కదా, అక్కడ ఉంటుందన్నమాట ఇది. సో ఇట్ ఈస్ ఆల్సో సిట్యుయేటెడ్ ఇన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ ఇచామతి. సో రివర్ ఇచామతి. సో ఏ రివర్ అంటే ఇక్కడ ఇచామతి.
సో రివర్ ఇచామతి అని చెప్పేసి ఒక రివర్ ఉంటుంది. ఆ రివర్ ఒడ్డున ఈ విభూతి భూషణ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంటుంది అనమాట. విభూతి భూషణ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఇచామతి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా న్యూస్లో వచ్చే ప్రతి ఒక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీ కావచ్చు, నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్ గురించి క్లియర్గా చూసుకోండి. ఎగ్జామినేషన్లు ఎక్కువగా ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా ఈ విభూతి భూషణ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది న్యూస్లో ఉంది. ఇది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అయితే ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మీకు రేపు ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి క్లారిటీగా డిస్కస్ చేస్తాను. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ అడుగుతూ ఉంటారు. నేను హిందూ న్యూస్ పేపర్ కావచ్చు, గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి తీసుకొని మీకు ఎగ్జామినేషన్ పరంగా అవసరమైన అన్ని తీసుకొని క్లారిటీగా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏముంది, వాటి ప్రెజెంట్ ఎందుకు న్యూస్లో ఉంది, అసలు మెయిన్ పాయింట్ ఫస్ట్ పాయింట్ చూడండి ఎందుకు వార్తల్లో ఉంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత దానికి సంబంధించిన డేటా అంతా కూడా మీకు క్లారిటీగా ఇస్తూ ఉంటాను. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో. రేపు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ అనేది క్లారిటీగా ఇలానే డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.